సార్ ఏం సార్ ఈ వైఎస్ జగన్ ప్రాణాలకు హాని ఏర్పడుతుందని, హాని ఉందనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా పార్టీ కూడా అధికారికంగా కేంద్ర హోంశాఖకు ఒక లేఖ రాసింది. పోలీసుల వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఈ సందర్భంగా ఉదహరించింది. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆ, అధ్యక్షత ఉన్న పార్టీ సంబంధించినటువంటి ఒక ప్రధాన కార్యదర్శి ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు గానీ బహుశా ఎమ్మెల్సీ కూడా తలసరి రఘురామ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కూడా ఆయన, వారు అధికారికంగా లేఖ రాశారు. లేఖ సారాంశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న థ్రెట్ ని దృష్టిలో పెట్టుకొని థ్రెట్కి తగిన భద్రత కల్పించట్లేదనేది ఒక అంశం. రెండు, వారికి జెడ్+ హోదా రికగ్నైజ్ చేయాలని చెప్పేది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మా ఆందోళనకు కారణం అవుతా ఉంది, సరిగ్గా వ్యవహరించట్లేదు అనేది వారి ప్రధానమైన అలిగేషన్. వాళ్ళ అలిగేషన్స్ కి ఎలాంటి ఆధారాలు ఉన్నాయో అవన్నీ పక్కన పెడితే ఒకటి రెండు అంశాలు మాత్రం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత అనేది థ్రెట్ అంటే XYZ అనే పేరుతో ఉంటేనే థ్రెట్ కాదు. అంటే ఎవరు ఆయనకు హాని తగలబెడతారు అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రజానాయకుడు. ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, జగన్ గారు, అందరూ పెద్ద ఎత్తున ప్రజా సమూహానికి ప్రతినిధులు, ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ కి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ 2024లో ఓడిపోయిన తర్వాత కూడా యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ ప్రథమ స్థానంలో ఉంటాడు ఓడిపోయిన తర్వాత కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒకరికే పడిన ఓట్లు 1,32,00,000. నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికి కలిపి పడిన ఓట్లు 1,82,00,000. అవును, అంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ ముగ్గురు పెద్ద నాయకులు కలిపితే వచ్చిన ఓట్లు 1,80,000 అయితే ఓన్లీ సింగిల్ ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డి గారు 1,32,00,000. కానీ అంత పెద్ద ప్రజా సమూహానికి ఆయన నాయకుడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉందా లేదా, మిగతా వాళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి గారి థ్రెట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ పీపుల్ కనెక్షన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు జనంతో. అట్ ద సేమ్ టైం ఆయనతో విభేదించే వాళ్ళు ఎమోషనల్ కూడా విభేదిస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి కొంచెం భద్రత అనేది ఎప్పుడు కూడా, అంటే తో భద్రత ముప్పు ఉంటేనే అని కాదు. ఓకే, మాస్ గానే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళు ఉంటారు, జగన్మోహన్ రెడ్డితో దేశించే వాళ్ళు ఉన్నారు. రాజకీయం ఆయన ఎదుగుదల అన్నోన్ సోర్సెస్ నుంచి కూడా ఎక్కువ ఉంటాయి. మనకు సెలెక్టెడ్ పీపుల్ నుంచి ఉంటే ఒక రకమైన భద్రత కల్పించవచ్చు. ఇప్పుడు XYZ ని థ్రెట్ ఉందనుకో, వాళ్ళ ముగ్గురిని అబ్జర్వేషన్ లో పెట్టేస్తే పని అయిపోతుంది. కానీ ఇక్కడ అన్నోన్ అంటే విపరీతమైన అభిమానం, వ్యతిరేకించే వాళ్ళు కూడా విపరీతమైన శత్రుభావంతో వ్యతిరేకించే వాళ్ళు మనం చూస్తున్నాం సోషల్ మీడియా కేంద్రంగా. అలాంటి వ్యక్తులకి ప్రత్యేకంగా భద్రత విషయాలు తగిన జాగ్రత్త తీసుకోవాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తారు, ప్రజా పోరాటాల్లోకి వెళ్తారు. అయితే ఇక్కడ ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆందోళనను అర్థం చేసుకోదగింది ఏంటంటే, ప్రభుత్వం వ్యవహరించే తీరు బాగలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి అలిగేషన్ ని మనం సమర్థించలేకపోవచ్చు, కానీ ఒకటి ప్రభుత్వం బయట మాట్లాడుతున్న దానికి లీగల్ గా మాట్లాడుతున్న దాని మధ్య వ్యత్యాసం ఉంది. బయట ఏం మాట్లాడతారు, ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, 1+1 గన్మెన్ చాలు ఎమ్మెల్యేకి అని అంటారు. కానీ కోర్టులో ఆయనకి జెడ్+ తరహా భద్రత ఇస్తున్నాము అంటారు. ఎందుకు అడగడదే చెప్పొచ్చు కదా, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అండి నీకు ఎందుకు ఇస్తామని చెప్పొచ్చు కదా, చెప్పరు. నిజానికి ఎమ్మెల్యేకి 1+1 ఇవ్వాలని ఏ రాజ్యాంగంలో లేదు. ఎమ్మెల్యేకి 1+1 ఇవ్వాలని లేదు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి జమ్మూ కాశ్మీర్ లో జెడ్+ కేటగిరీ ఇస్తారు. అవును, అసలు ఏ పదవి లేని వాళ్ళు కూడా జెడ్+ ఉన్నారు, వాళ్ళు థ్రెట్ ని బట్టి. అవునా, జెడ్+ అన్నది థ్రెట్ ని బట్టి ఉంటుంది కాబట్టి, హోదాని బట్టి ఉండదు కదా. రెండోది, ఇప్పుడు మీకు ఏం హోదా లేదు, నాకు ఏ హోదా లేదు, కానీ పౌరుడిగా మనకేదైనా థ్రెట్ వస్తే రక్షణ కోరే హక్కు మనకు లేదా? అది రాజ్యాంగం కల్పించిన హక్కు. రక్షణ పొందడం అనేది, రక్షణ ఇవ్వడం అనేది రాజ్యాంగం ఫెసిలిటేట్ చేసింది. కాబట్టి నా అవసరం, సమాజం అవసరం, వ్యక్తి యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవస్థలు ఆలోచించాలి తప్ప ఆయన ఎమ్మెల్యేనా కాదా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేనా మాజీ ముఖ్యమంత్రి పక్కన పెడితే హైలీ పీపుల్ ఓరియంటెడ్ లీడరు, థ్రెట్ ఉన్న లీడరు, కాబట్టి ఆ విషయం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ కాలంలో ఆందోళన పెరగడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో అంబటి రాంబాబు గారి ఇంటికాడికి యాత్ర అనుకున్న షెడ్యూల్ ప్రకారం పోయింది, కానీ జోగి రమేష్ గారు వచ్చి షెడ్యూల్ మార్చేసినారు. షెడ్యూల్ మార్చినప్పుడు ఆ రూట్ లో అన్ని ప్రోటోకాల్ ప్రకారం, ప్రోటోకాల్ అంటే గౌరవం కాదు, ప్రోటోకాల్ అంటే సెక్యూరిటీ మెజర్మెంట్స్, బాంబ్ స్క్వాడ్స్ అవన్నీ చేయలేదా? ముందే ఒక రోజు ముందు అనుకున్నాను అన్ని చేసి పెడతారు.
లేకపోతే అవును. ఏం చేయాలి, అప్పటికప్పుడు మార్చేస్తే అక్కడ సెక్యూరిటీ ఓటు చేయాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవును. వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సెటైరిక్ గా ఒక మాట అన్నారు. ఇద్దరు ఎస్పీలు, నలుగురు ఐపీఎస్లు, 10 మంది డిఎస్పీలు, 600 మంది కానిస్టేబుల్, ఇది ఎందుకు అనుకుంటున్నారు, నాకు భద్రత కోసం కాదు, నా ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయడం కోసం అన్నాడు. ఇప్పుడు ఉమ్. ఇది చాలా ఇంపార్టెంట్ కామెంట్. ఎందుకంటే ఇన్ని వేల మందిని ఆయన ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేసే బదులు నన్ను సగం మంది భద్రత ఇస్తే సాఫీగా నడిచిపోతుంది కదా. అవును. కాబట్టి ఈ భద్రతా విషయంలో ఈ ఆందోళన అధికార ప్రతిపక్షం ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఉమ్. జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తే ఏమవుతుందంటే ఆయనకు తగినంత సెక్యూరిటీతో పాటు రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. రెహమాన్ గారు బేసిక్ గా ఇప్పుడు అవును. నిన్న జోగి రమేష్ గారి ప్రోగ్రామ్ కి జెడ్ ప్లస్ ఉంటే అటు మార్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేసి ఉండలేదు. ఎందుకంటే ఉమ్. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నప్పుడు అట్లా ఒప్పుకోదు వ్యవస్థ. ఉమ్. 24 అవర్స్ ముందే వాళ్ళకి తగిన ఏర్పాట్లు అవన్నీ చేసుకోకపోతే పర్మిషన్ ఒప్పుకోరు, కదలడానికి అవునవును. ఒప్పుకోరు. కాబట్టి ఒక సెంట్రల్ గవర్నమెంట్ పర్యవేక్షణలో ఉన్నటువంటి జెడ్ ప్లస్ ఇస్తే ఇట్లాంటి మార్పులు చేర్పులు ఇట్లాంటి ఇష్టం రైట్. వచ్చినట్టు ఉండదు కదా అనేది వారి అవును. ఉద్దేశం. బట్ కేంద్ర ప్రభుత్వం కన్సల్టేషన్లు చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చే పరిస్థితులు అయితే వస్తాయి.